ఆనాడు సాయంత్రం 6 అటు వసుదిచ్చిన అడ్రస్ ప్రకారం వచ్చాడు శ్రీనాథ్. గుమ్మంలో ఉంది వసుధ. పీకుపోయిన మొహము, ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన కళ్ళు, అన్నం తినలేదు అనడానికి నిదర్శనంగా నీరసంగా ఉన్న ఆమె శరీర స్థితి చూసేసరికి మనసులోనే బాధపడ్డాడు శ్రీనాథ్. అంతలోనే అతని హృదయం కఠినంగా మారిపోయింది. ఈ కర్మ తనే చేతులారా తెచ్చుకుంది. దానికి తను ఏమాత్రం బాధ్యుడు కాదు. ఏడవని, ఇంకా ఇంకా ఏడవని, కుళ్ళి కుళ్ళి ఏడవని అనుకున్నాడు మనసులో. రామయ్య ఎదురొచ్చి సగౌరవంగా ఆహ్వానించాడు లోపలికి. వసుధ పరిచయం చేసి లోపలికి వెళ్ళిపోయింది. బిందు కాఫీ తీసుకునొచ్చింది. చూసి చూడనట్టుగా చూశాడు బిందుని. జగదేకరాంబలాంటి వసుదెక్కడా, ఈ బిందు ఎక్కడా? ఆమె కాలిగోటికి సరిపోదీమె అనుకున్నాడు. ఆమెని చూడగానే అతనిలో కలిగిన రియాక్షన్ ఆవగింపు. మీరెప్పుడు పెట్టించమంటే అప్పుడే ముహూర్తం అన్నాడు కామయ్య చేతులు నులుముకుంటూ. మా వాళ్ళెవరూ రారు. వచ్చేది నేనొక్కడ్నే. మీరు 2 రోజుల్లో పెట్టించిన ఇబ్బంది లేదు. మరొస్తాను అంటూ లేచి నిలబడ్డాడు శ్రీనాథ్. వసుధ మెల్లగా బయట నిలబడింది. శ్రీనాథ్ బయటకొచ్చి వసుధని చూసి తప్పుకుని పక్కనుంచి వెళుతూ ఓరగా చూశాడు వసుధని. ఆమె ఏదో చెప్పబోయింది. అది గమనించి గుర్తించినట్లే వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. వసుధ అది గమనించి కన్నిటినీ ఆపుకుంటూ లోపలికొచ్చింది. శ్రీనాథ్ బిందుని పెళ్లి చేసుకుంటానండంతో ఎక్కడలేని గర్వము వచ్చింది బిందుకు. గెజిటెడ్ ఆఫీసర్ భార్యనని ఎక్కడలేని మర్యాదలు వచ్చేశాయి ఇంట్లో. కాలు కింద పెట్టనీయడం లేదు తల్లి. ఇవన్నీ నిశ్శబ్దంగా చూడసాగింది వసుధ. ఆమె ప్రేమానురాగాలు మొదలంటూ తుంచివేస్తూ ఆమెకి ఒక సజీవ సమాధి కడుతూ జరుగుతోంది ఈ వివాహమని తల్లికి బిందుకు అసలు తెలియనే తెలీదు. చదువుకున్న చెల్లెలంటే మంటగా ఉండే బిందు ఇప్పుడు తను పెద్ద ఇంజనీరు భార్యనన్న అహం అణువణువున నిండిపోయి సాధ్యమైనంత వరకు ఏదో ఒకటి అని జవాబుకి ఎదురు చూసేది. వసుధ ఏమీ మాట్లాడేది కాదు. మౌనంగా ఉండిపోయేది. తల్లి కూడా బిందు పక్షమే. ఉన్న పనేదో వసుధకు అప్పగించి కూతురికి దొరికిన సంబంధం గురించి ఇంటింటికి వెళ్ళి చెప్పుకునొచ్చేది. తనకి ఏనాడైతే శ్రీనాథ్తో వివాహం జరపనని తండ్రి ఖచ్చితంగా చెప్పాడో ఆనాడే వసుధ హృదయం 1000 రక్కలైంది. ఏడ్చి ఏడ్చి కన్నుల్లో కన్నీరింకిపోయింది. తిండి మానేసింది. శుష్కించిపోతున్న ఆమెని, ఆమె స్థితిని పట్టించుకునేవారేరి? ఎవరి ఆనందంలో వారున్నారు. ఇంట్లోనే బ్రాహ్మణ్ణి పిలిచి పెళ్లి ప్రయత్నం ప్రారంభించాడు కామయ్య. ఎల్లుండే మంచి ముహూర్తం ఉంది అని చెప్పడంతో దగ్గర బంధువులకి టెలిగ్రామ్ ఇచ్చాడు కామయ్య. దేనికి వ్యవధి లేకపోయింది. వసుధ గుండెల్లో చెలరేగే దావాగ్ని ఊహించరాంది. నా ప్రాణం పోతే బాగుండు అనుకుంది మనసులో ఆ సంఘర్షణ భరించలేక. లగ్నం గంట ఉందనగా వచ్చాడు శ్రీనాథ్ ఒక్కడే. బ్రాహ్మణుడు ఏవో మంత్రాలు వల్లించబోతుంటే అవన్నీ చదువుతూ కూర్చోకండి, ముఖ్యమైనవి చాలు అన్నాడు విసుగ్గా. వసుధను చూసి ఉలిక్కి పడ్డాడు. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకున్నట్లున్న వసుధను చూసి అతని హృదయం ద్రవించిపోయింది. ఈమె తన హృదయం, తన ప్రాణం. అనవసర కార్పణ్యాలతో ఈ పీటల మీద కూర్చోవడం ఎంత బుద్ధి తక్కువ! ఏంటి ఈ అర్భకురాలపైన తను తీర్చుకునే కక్ష అని అతని హృదయం ప్రశ్నించింది. ఆ బాబు, మాంగళ్యధారణ కానియండి అన్నాడు బ్రాహ్మడు. మంగళసూత్రం చేతిలోకి తీసుకుని ఒక్కసారి పక్కనే ఉన్న వసుధకేసి చూశాడు. ఆమె కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నీటిని గ్రహించి, వసుధ, పరవళ్ళు తొక్కే హృదయంతో సిగ్గుబరువుతో వాలిన నీ సోగ నేత్రద్వయాన్ని, కెంపులునే నీ బుగ్గలను చూస్తూ మైమరుపుతో నీ మెడలో వేయవలసిన ఈ 3 ముళ్ళని అవ్యక్తతతో కాలదనుకున్నాం, అనుభవించు అనుకుంటూ వంగి బిందు మెడలో కట్టబోతూ ఒక ముడివేసి వసుధకేసి చూసేలోగా, అయ్యయ్యో, వసుధ పడిపోయింది, వసుధ పడిపోయింది అన్న బంధువుల మాటలకి హడలిపోయి మరో ముడి మాత్రం వేసి 3వ ముడి వేయకుండానే పెళ్లిపేట దిగిపోయాడు. 4-5 రోజుల నుంచి తిండి లేదు, పాడు లేదు. నేను పోరుతూనే ఉన్నాను అక్కడికి, వింటేనా? లగ్నం వేళ రసాభాస చేసింది. కాస్త విసుగు, కాస్త కంగారు మిళాయించంది తల్లి ముఖంపై నీళ్లు చల్లుతూ. ఎందుక ఏడుపు మొక్క ఇక్కడ? లోపల గదిలో పడి చావమనకపోయావా? పరుషంగా అంటున్న కామయ్య మాట వినగానే భగ్గుమంది శ్రీనాథ్కి. అవును, ఆమె నా స్థితిలో పెట్టింది నువ్వేగా అనుకున్నాడు మనసులో. కాసేపటికి కళ్ళు తెరిచింది వసుధ. ఎదురుగా వంగి చూస్తున్న శ్రీనాథ్ని చూసి తడబడింది. ఆమె తత్తరపాటు గమనించి గంభీరంగా పక్కకు తప్పుకున్నాడు శ్రీనాథ్. అక్క మెడలో మంగళసూత్రం చూసి గదిలోకి వెళ్ళిపోయింది మెల్లగా. ఇదంతా చక్కగా గమనించాడు. వసుధకైతే అతను ఈడు జోడుగా ఉండేవాడు. అతని పక్కన బిందాసులు బాగోలేదు అని పెళ్లి కూతురు తరపునొచ్చిన 4-5 బంధువులు అనుకోవడం స్పష్టంగా విన్నాడు శ్రీనాథ్. ఓ చదువా, అందమా, ఏముందని ఈ రంభని వలచి కానీ కట్నం ఆశించకుండా అంత ఉద్యోగస్తుడు ఎలా పెళ్ళాడాడో తెలీదు అని వ్యాఖ్యానించడం కూడా వినపడింది శ్రీనాథ్కి. వలచా? ఈ జన్మలో చచ్చిన బిందుపై మనసు పడలేను. వచ్చే జన్మ కన్నా వసుధ అర్ధాంగి కావాలి గాని ఈ పాపిష్టిదెందుకు? తనని ఈమెనెందుకు స్వీకరించదలిచాడో వీళ్ళకేం తెలుస్తుంది? అసలు వసుధకే తెలియదు కదా.
ఈ విధంగా ఆలోచిస్తున్నాడు శ్రీనాథ్. తలంబరాలు అంటూ గుర్తు చేయబోయారంతా. అవేవి అవసరం లేదు అంటూ లేవబోయాడు. ఆగుబాబు, నల్లపూసలు కూడా కట్టు. మాట్లాడకుండా దానికి 2 ముళ్ళే వేసి దిగిపోయాడు శ్రీనాథ్. అందరి భోజనాలు ఏర్పాటయ్యాయి. వసుధ గదిలోంచి వచ్చినట్టు లేదు. కాస్త కాఫీ ఇవ్వండి, చాలా నీరసంగా ఉంది వసుధ. ఎవరో అంటున్నారు. కాఫీ గ్లాస్ తీసుకువెళ్లిన తల్లి మళ్ళీ వెంటనే తిరిగొచ్చింది. అది తాగదట అంటూ. తాకపోతే చావమను, విసుగ్గా అంది బిందు. ఆ మాటకి సూటిగా బిందు వంక చూశాడు శ్రీనాథ్. ఆ ముఖంలో సౌమ్యత, మృదుత్వం రెండూ లేవు. ఇంకాస్త అసహ్యంగా కనిపించింది శ్రీనాథ్కి. పిల్ల అత్తవారింటికి 3 నిద్రలకి వెళ్లే ప్రతిపాదన లేదు కనుక ఆ రాత్రే శోభనం కూడా ఏర్పాటు చేశారు. ఆ మంచానికి కట్టిన దండలు చూసి ముఖం చిట్లించుకున్నాడు శ్రీనాథ్. ఈ మంచం పైన కోటి కోరికలతో ఎగసిపడే అలల వంటి ఆనందానురాగాలతో అపర రతీదేవి లాంటి వసుదని అనుభవించాలని కలలు కన్నాడు. అవన్నీ కాలి బూడిదయ్యాయి. తన హృదయమే సారహీనమైపోయింది. ఇక్కడ పాత గుడ్డలాంటి బిందుని చూస్తే కోరికలు కూడా వెనక్కిపోతాయి. పైగా వసుధ కన్నీరు మున్నీరుగా తిండి తెప్పలమని ఏడుస్తోంది. అది తలుచుకుంటేనే తన హృదయం బాధగా ఆక్రోశిస్తోంది. భోజనాలు వడ్డిస్తుంటే వసుధ కూరపళ్ళం తీసుకుని వడ్డంలో చొరబడింది. కూర తెచ్చి శ్రీనాథ్ కంచంలో వేయబోగా చెయ్యడ్డం పెట్టాడు వద్దని. అది అతనికి బాగా ఇష్టమైన కూర. వద్దనేసరికి బాధగా చూసింది. బిందు పక్కన ఎవరితోనో మాట్లాడుతుండడం గమనించి, ఈ కూర మీకు చాలా ఇష్టం కదూ, కాస్త వేసుకోండి అంది వసుధ. వెనకటిష్టాలన్నీ ఏనాడు గంగలో కలిశాయి. ఇప్పుడు ఇష్టం లేనివన్నీ తిని హరాయించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను పెడసరంగా అన్నాడు శ్రీనాథ్. ఉబ్బుకొచ్చే కన్నీటిని ఆపుకుంటూ కాస్త అవతలకు వెళ్ళింది వసుధ. నాకు పెళ్లి కుదిరినప్పటినుంచి దీనికిదే రోగం, ఒకటే ఏడుపు. నాకు మంచి సంబంధం వచ్చిందని ఏం అసూయ పడుతుందని. ఛీ, దరిద్రాలు, నీకిలాంటి బుద్ధులు దాపరించాయి. బాగుపడవలే, ఎంతకెంత నాశనం అవుతావు. కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ అంది బిందు. ఆ మాటకి తీవ్రంగా గాయపడింది వసుధ హృదయం. నేనేదో నిన్ను సాధించాలని పెళ్లి చేసుకున్నాను వసు. నీ వాళ్లే నీకు చాలు రాచి రంపాన పెట్టడానికి. నువ్వు చేసిన ఈ పెళ్లికి మొట్టమొదటి బహుమానం ఇదే, చక్కగా స్వీకరించు అనుకున్నాడు మనసులో. అతనికి అన్నం తినబుద్ధి కాలేదు. చేయి కడిగేసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. ఒక పొడి తమలపాకులు తీసుకుని వసుధ శ్రీనాథ్ దగ్గరకొచ్చింది. మీరు భోజనం సరిగ్గా చేయలేదేం? దీనంగా అడిగింది వసుధ. పర్వాలేదులే, తాంబూలం తెచ్చావుగా, ఇవ్వు. అది వేసుకుంటే కడుపు నిండా తిని వేసుకున్నానని అనుకుంటారు అంటూ చేయి చాపాడు. అలా అనుకోవడం కోసమా తాంబూలం వేసుకునేది? బాధగానే అడిగింది. అవును, నేను చేస్తున్న పనులన్నీ లోకం కోసమే, అందులోనూ ఇదొకటి గంభీరంగా అన్నాడు శ్రీనాథ్. వసుధ నోరు చొప్పున మూతబడింది. తాంబూలం ఇచ్చి వెళ్ళిపోయింది. రాత్రి గదిలోకి పంపి బయట గుళ్ళెం వేయబోతుంటే, మేం లోపల గడి వేసుకుంటాం, మీరు బయట వేయకండి అన్నాడు శ్రీనాథ్. అతను చెప్పినట్టుగానే చేసి వెళ్ళిపోయారు. అతను బిందుకేసి చూడకుండా పక్కకు తిరిగి పడుకున్నాడు. బిందుయే అతని దగ్గరగా వచ్చి పక్కన కూర్చుని అతనిపై చేయి వేసింది. రాత్రి 1 గంటకు దాహం వేసింది అతనికి. గదిలో మంచినీళ్లు లేవు. బిందు మంచి నిద్రలో ఉంది. మెల్లగా బయటకొచ్చి వసుధ అని పిలిచాడు. చటుక్కున గదిలోంచొచ్చింది వసుధ. కళ్ళంబడి నీళ్లు తుడుచుకునొచ్చినట్లు తెలుస్తూనే ఉంది. కాసిని మంచినీళ్లు కావాలి. పరిశీలనగా ఆమెని చూస్తూ అడిగాడు. గబగబా వంటగదిలోకి వెళ్ళి గ్లాసు నిండా తెచ్చింది. అతను గదిలో ఉండే అందుకుని తాగాడు. నువ్వింకా నిద్రపోలేదా అని ప్రశ్నించాడు శ్రీనాథ్. లేదు, గుండెల్లో నొప్పిగా ఉంటే అలాగే కూర్చున్నాను అంటూ గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయింది. ఎగసిపడే నిట్టూర్పు అణుచుకున్నాడు శ్రీనాథ్. తెల్లారి లేచి వెళ్ళిపోతున్న బిందుని చూసి, మీ చెల్లెల్ని కాఫీ ఎక్కడికి తెచ్చిపెట్టమను, నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు ముభావంగా. బిందు ఆ మాట వసుధకు చెప్పి తన పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది. వసుధ కాఫీ తీసుకుని తిన్నగా వచ్చి ఆ అలంకరించిన మంచం పైన శ్రీనాథ్ ఉండడం గమనించి లోపలికి వెళ్ళనా మాననా అని తటపటాయిస్తూ అలాగే గుమ్మం బయట నిలబడిపోయింది. శ్రీనాథ్ అది గమనించి, రావసు లోపలికి అన్నాడు. సందేహిస్తూనే వచ్చింది. కాఫీ కప్ అందుకుని కూర్చోవసు అన్నాడు మంచం చూపిస్తూ. క్షమించండి, ఇలా మీ సరసన ఈ మంచం పైన కూర్చునే హక్కును నేను కోల్పోయాను. నేను గది బయట నిలబడవలసిన దాన్ని మాత్రమే తనని తాను నిగ్రహించుకుంటూ జవాబిచ్చింది. అవును, నీకు ఆ విషయం చెప్పాలనే పిలిచాను. చేతులారా నువ్వు నీకు ఇవ్వబోయిన హక్కుని అవ్యక్తతతో వదులుకున్నావు. ఇలాంటి మంచం మీద నిన్ను సరసన చేర్చుకుని నీ కౌగిలిలో నేను, నా కౌగిలిలో నువ్వు కరిగిపోవాలని కలలు కన్నాను. నా కలలు సమూలంగా నాశనం చేశావు. పోనీ నువ్వైనా సుఖంగా ఉన్నావంటే మధ్యలోనే అందుకుంది వసుధ. సుఖాలు, సంతోషాలు ఇలాంటి పదాలన్నీ మరిచిపోతున్నాను. మరిచిపోయాను కూడా. ఇప్పుడు అనునిత్యం కోరుకునేది ఒకటే. ఆ ఒక్కటి నాకు లభ్యమైనాడు నేనందరినీ జయించినట్లే అనేసి వెళ్ళిపోయింది అవతలకి.
ఆ మధ్యాహ్నం వసుధ అతనికి ఎక్కడా కనిపించలేదు. రాత్రికి భోజనాల దగ్గర కనిపిస్తుందేమో అని చూశాడు. అప్పుడు కనిపించలేదు. అతనికి చాలా అసంతృప్తిగా ఉంది. ఆమెని చూడాలన్న తహతహ ఎక్కువగానే ఉంది. రాత్రికి మళ్ళీ గదిలోకి బిందు తయారు. ఏదో మాటల మధ్య ఈరోజు మీ చెల్లెలు లేదేమిటి అని అడిగాడు. దానికి జ్వరమంట, లేవలేదు అంది ముభావంగా. ఆ మాటకి ఉలిక్కి పడ్డాడు శ్రీనాథ్. ఎన్నడూ ఇంతవరకు ఆమె జ్వరం అని ఎరుగదు. అతని గుండెల్లో శూలాలు దిగిపోయాయి. ఆ గదిలో ఉండబుద్ధి కాలేదు. నాకు చాలా తలనొప్పిగా ఉంది. ఊరంతా ఫ్లూ జ్వరాలున్నాయట. నువ్వు కాస్త దూరంగానే పడుకో. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జలుబు ఇవన్నీ దాని ప్రాథమిక లక్షణాలు అన్నాడు శ్రీనాథ్ రాణి దగ్గుతూ. బిందు ముఖం మాడుచుకుంటూనే మెదలకుండా పడుకుంది. ఒక గంటాగి బిందు నిద్రలోకి జారుకోవడం చూసి మెల్లగా వసుదని వెతుక్కుంటూ వచ్చాడతను. సామాన్ల గదిలో మూసిన కన్ను తెరవకుండా చాప మీద పడుకునుంది వసుధ. ఆ స్థితిలో ఆమెను చూసేసరికి అతనికి దుఃఖం ఉప్పెన్లా వచ్చింది. నుదుట చేయి వేసి చూశాడు. పెనంలా మాడిపోతోంది. కష్టం మీద కన్నీరప్పుకుని వసుధా అని పిలిచాడు శ్రీనాథ్. మెల్లగా కళ్ళు విప్పి చూసింది. అంత జ్వరంలోనూ శ్రీనాథ్ని చూసేసరికి ఆమె కళ్ళల్లో మెరుపు కనిపించింది. అది కనిపెట్టిన శ్రీనాథ్కి మరింత బాధ కలిగింది. ఈ అమాయకురాల్ని తను శిక్షించాలనుకోవడం శుద్ధ తెలివి తక్కువ అనిపించింది. మెల్లగా వంగి ఆమె పెదవులను సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. వసుధా, ఆసుపత్రికి వెళదాంరా అన్నాడు మెల్లగా ఆమె ముంగురులు సవరిస్తూ. వద్దులేండి, రాత్రిపూట దేనికి? దయచేసి మీరు మీ గదిలోకి వెళ్ళిపోండి. ఎవరన్నా లేస్తే బాగుండదు. ఇలా లేవలేని స్థితిలో కూడా నువ్వు లోకానికి భయపడుతూనే ఉంటావన్నమాట. అవును, నేను ఆడపిల్లని బలహీనంగా జవాబిచ్చింది వసుధ. శ్రీనాథ్ ఆమె కేసు ఒక్క క్షణం చూసి తనొక్కడు బయటికి వెళ్ళాడు. మరో అరగంటలో డాక్టర్ వచ్చి చూసి మందులు, ఇంజెక్షన్లు రాసిచ్చాడు. ట్యాబ్లెట్లు కొని తనే వేశాడు. వేసి చాలాసేపు గదిలోనే ఉన్నాడు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్ళాడు. కానీ మనసులో లేదు. ఎలా వసుదని కనిపెట్టుకుని ఉండడం. ఆ మర్నాడు లేస్తూనే వసుధ గది దగ్గరకొచ్చాడు. జ్వరం ఇంకా ఎక్కువైనట్లుంది. కళ్ళు కూడా విప్పి చూడలేదు. అత్తగారిని, మామగారిని చూసి వసుదని ఆసుపత్రిలో చేర్చితే మంచిదిలా తోస్తోంది నాకు. తనసలు బొత్తిగా పలకడం లేదు. అది విషజ్వరం అయితే ఇంట్లో అందరికీ వస్తుంది అన్నాడు. ఆ మాటకి హడలిపోయి ఆమెని ఆసుపత్రిలో చేర్చడానికి ఒప్పుకున్నారంతా. వెంటనే రిక్షాలో తీసుకుని ఆసుపత్రిలో చేర్చి తనే ఆమెని కంటికి రెప్పలా చూడసాగాడు శ్రీనాథ్. ఆ వారం రోజుల జ్వరం పీల్చి పిప్పి చేసింది వసుదని. ఆమె తిరిగి మామూలు మనిషి కావడానికి మరో వారం పట్టింది. తనే హార్లిక్సు, మందులు అన్నీ తెచ్చిచ్చాడు శ్రీనాథ్. అవన్నీ చూసి ముఖం ముటముట్లాడించుకుంది బిందు. మళ్ళీ తనింటికి తను వెళ్ళిపోయాడు శ్రీనాథ్. బిందుని తీసుకుని వెళ్ళలేదు. అతనికిప్పుడు పెద్ద క్వార్టర్స్ కూడా ఇచ్చారు. కామయ్యకి వసుధ ప్రేమంతా తెలుసు. ఆమెని బలిపశువుగా వేసి ఎలాగో బిందు పెళ్లి చేశాడు. ఇక చదువుకున్న కూతురు ఉద్యోగం చేస్తే తనకి రోజులు సుఖంగా గడిచిపోతాయన్న భావంతో ఉద్యోగానికి అప్లై చేయి. పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు చూసి ఇలాగా మీ బావని అతని ఆఫీసులో ఏమైనా ఉద్యోగం ఇప్పిస్తాడేమో కనుక్కో అంటూ మొదలుపెట్టాడు. దాంతోపాటు అక్కని కాపురానికి ఎప్పుడు పంపమంటావు అడుగు అంటూ పోరు పెడుతుంటే భరించలేక ఆ సాయంత్రం శ్రీనాథ్ క్వార్టర్స్కొచ్చింది. అతను ఇంట్లోనే ఉన్నాడు. వసుదని చూడగానే అతని ముఖం చంద్రబింబంలా వెలిగిపోయింది. వసు అంటూ చేతులు చాపాడు. ఆ 2 చేతుల్లోనూ వాలిన ఆమెని గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు. ఆవేశంగా పెదవులు, బుగ్గలు ముద్దులతో నింపేశాడు. మెల్లగా విడిపించుకుంది వసుధ. వసు, ఇన్నాళ్ళకి నన్ను చూడాలనిపించిందా అని అడిగాడు. రోజూ రావాలనుకుంటూనే రాలేక ఆగిపోతున్నాను తల వంచుకుని జవాబు చెప్పింది. కాఫీ తాగుతావా అంటూ ఫ్లాస్క్లోంచి కాఫీ కప్పులో కొంచిచ్చాడు. మీరు తాగండి అంటూ అతని నోటి దగ్గర పెట్టింది కప్పు. మెల్లగా ఆ సున్నిత హస్తం పట్టుకునే కాఫీ తాగాడు. మళ్ళీ ఆ కప్పులోనే పోసుకుని తనూ తాగింది వసుధ. నేనెక్కడన్నా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను మెల్లగా అంది వసుధ. ఆ మాటకి ఉలిక్కిపడి సర్దుకుని నీకు ఉద్యోగం దేనికి అన్నాడు శ్రీనాథ్. మా నాన్నగారు కూడా అన్నారు, బిఏ చదివావు కదా, ఎక్కడన్నా ఉద్యోగం చెయ్యి అని. పోనీ మీ ఆఫీసులో ఏదైనా ఉద్యోగం ఇప్పించండి. పరాయి చోట కంటే మీ దగ్గర ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది నాకు. చెబుతూ ఆగి అతని వంక చూసింది. చదువు, తెలివి అన్నీ ఉండి కూడా బేలగా చెబుతున్న ఆమెను చూసి మనసులోనే జాలిపడ్డాడు శ్రీనాథ్. కామయ్యని తలచుకుని మండిపడ్డాడు. హాయిగా కూర్చోవసు, నెల నెల నీకు కొంత డబ్బు పంపిస్తానుగా. వెధ ఉద్యోగం చేస్తుంటే అందాల బొమ్మవైన నిన్ను అంతా 1000 కళ్ళతో చూస్తుంటారు. అది నేను భరించలేను నవ్వుతూ అన్నాడు శ్రీనాథ్. మీరు ఉద్యోగం చేస్తుంటే నేను హాయిగా కూర్చుని తినే అదృష్టం ఏనాడో పోయింది. ఈనాడు ఈ వసుధ మీ కళ్ళెదుట కనిపించేది జీవోత్సవం మాత్రమే. ఆ జీవోత్సవాన్ని అందరూ చూసినా కలిగే లబ్ధేముంది తేలవంగా అంది వసుధ. అందుకని ఎవడేం చేసిన ఇష్టపడతావా రౌద్రంగా అడిగాడు. అంటే మీ ఉద్దేశం?
జీవోత్సవాన్నే కదా అని రమ్మన్నవాడినల్లా సంతోషపెడతావా? ఆ మాటకి తోక తొక్కిన తాచులా లేచింది వసుధ. నేనంత గతిమాలిన దాన్ని కాదు. మానాభిమానాలు లేనిదాన్ని అనుకుంటున్నారా? గతిలేక ఆఫీసులో పనిచేస్తున్నంత మాత్రాన నీతి తప్పుతాననుకున్నారా? తీక్షణంగా అడిగింది వసుధ. వెరీ గుడ్. నీకీ పాటి పౌరుషం ఇంకా ఉందన్నమాట. అటువంటి వేషాలు వేస్తే నేను చచ్చినా ఊరుకోను. లోకం దృష్టిలో కాకపోయినా నా దృష్టిలో నువ్వు నా భార్యవే. అది గుర్తుంచుకో. నేను అలా మతిమరుపు మనిషిని కాను. భర్తని మరిచిపోయి స్వేచ్ఛా జీవితం గడపడానికి. ఆ మాట వింటూనే తటాలను ఆమెని దగ్గరకు లాక్కుని, ఎవరు నీ భర్త అని అడిగాడు ప్రేమగా చూస్తూ. మీరు. మీరు మానసికంగా నా భర్త అని నేను ఆది నుంచి చెబుతూనే ఉన్నాను. అవును, చెప్పావు. జన్మ జన్మలకి నా భార్యవే నువ్వు వసు. శ్రీనాథ్ కంఠంలోని అనురాగాన్ని గుర్తించి తన్మయురాలైంది వసుధ. మీరక్కని కాపురానికి తీసుకురాలేదేం? మెల్లగా అడిగింది వసుధ. కాపురానికా? ఏం నన్నిలా బతకనిదలుచుకోలేదా? జంటని పొంది ఒంటరి బ్రతుకు దేనికి? ఆమొచ్చి మీ ఏకాంతాన్ని పోగొట్టి లాలిస్తుంది. లాలిస్తుంది వ్యంగ్యంగా అన్నాడు శ్రీనాథ్. పెళ్లి చేసుకున్నారు మీరామెను. కాపురానికి కూడా తీసుకురండి. ఓహో, నీ చేత కబురు పంపారా మీ వాళ్ళంతా? వసుధ దానికి జవాబు ఇవ్వకుండానే పెళ్లితో పాటు తల్లి కూడా కావాలామె నిబ్బరంగా అంది. నా మీద ఏంటి నీ అదర్టి? నాపై పెత్తనం చెలాయించే హక్కు లేదు నీకు. అది ఆనాడే కోల్పోయావు. లేనిదాన్ని పొందాలని కూడా అవ్వేకం మండిపడుతూనే అన్నాడు శ్రీనాథ్. నిజమే, కానీ పరిస్థితుల ప్రభావానికి లొంగి మళ్ళీ మిమ్మల్ని వేడుకోక తప్పలేదు. పోనీ ఆ తల్లివి నువ్వే కారాదా? పరీక్షగా చూస్తూ అడిగాడు. ఆ మాటకి ఉలిక్కిపడింది వసుధ. ఆమె మీ భార్య కనుక మీ బిడ్డల్ని కాని అదృష్టం ఉంది. నేను నిర్భాగ్యురాలను కనుక మీ భార్యనే కాలేకపోయాను. ఇంకా మీ బిడ్డలకి తల్లయ్యే అర్హత నాకెక్కడిది? కనీసం నువ్వు నన్నొక్కసారి కూడా తాకనివన్నమాట. క్షమించండి. మీకు శారీరక సుఖాలందించే అదృష్టం కోల్పోయాను. అది అక్కకే చెల్లుతుంది. నేను కేవలం ఆరాధనగా, ప్రేమగా హృదయంలో మీ రూపురేఖలను ప్రతిష్ఠ చేసుకుని పూజిస్తున్న పూజారిని మాత్రమే. ఆమె నిగ్రహాన్ని మరోసారి అభినందించుకున్నాడు. ఇక వెళతాను. నా ఉద్యోగం మాట కాస్త గుర్తుపెట్టుకోండి అంది మెల్లగా. శ్రీనాథ్ తల పంకించి ఊరుకున్నాడు. వసుధ వెళ్ళిపోయింది. మరో 4 రోజులకి బిందు వచ్చింది ఇంటికి. కామయ్య వచ్చి దింపి వెళ్ళాడామెని. శ్రీనాథ్కి మండిపోయింది. చెప్పపెట్టకుండా నిన్నెవరు రమ్మన్నారు? నేను ఓ నెలాగి రప్పించాలనుకున్నాను విసుగ్గా అన్నాడు. ఇంటింట్లో ఒకరే ఉంటే మీకు లేనిపోని ఆలోచనలు వస్తాయి అంటూ కాఫీ ఫ్లాస్క్లోంచి ఉంచుకుని తనే తాగింది బిందు. బిందు దూరానికి చిర్రెత్తుకొచ్చి గబగబా బయటికి వెళ్ళిపోయాడు శ్రీనాథ్. కొడుకు వసుధతో పెళ్లి ఆగిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాక విషయమేమిటో కనుక్కుందామని వెంటనే బయలుదేరాలనుకుని కూడా పని తొందరలో రాలేకపోయారు లక్ష్మీపతి, సుభద్రమ్మలు. ఆ రోజు తండ్రి తామిద్దరూ వస్తున్నట్టు ఉత్తరం రాశాడు కొడుక్కి. అది చూసి తిన్నగా ఇంటికొచ్చి, మీ వాళ్ళింటికి వెళ్ళరా 4 రోజులు. మా అమ్మ నాన్న వస్తారు. వాళ్ళకి నిన్ను పెళ్లి చేసుకున్నట్లు తెలీదు. ఇక్కడ అల్లరి చేశారంటే పొరువంతా గంగలో కలుస్తుంది అన్నాడు శ్రీనాథ్. బిందు మాట్లాడకుండా వెళ్ళిపోయింది పుట్టింటికి. ఇప్పుడే అత్తమామలకి చాకరీ ఎవరు చేస్తారు అనుకుంటూ. వెళ్లబోయే ముందు మీ చెల్లెల్ని పంపించి రేపు ఒకసారి. మా వాళ్ళకి కాస్త పని సాయంగా ఉంటుంది. శ్రీనాథ్ మాటకి తల ఊపింది బిందు సంతోషంగా. ఆ రాత్రికే తల్లి తండ్రి వచ్చేశారు. తల్లిదండ్రులకి సమాధానం ఇచ్చే సమయం ఆసన్నమైంది కనుక కథంతా క్లుప్తంగానైనా చెప్పక తప్పలేదు శ్రీనాథ్కి. వింటూనే మండిపడిపోయారిద్దరూ. వసుధ మీద పీకలదాకా కోపం వచ్చింది. తెల్లారి వసుధొచ్చింది ఇంటికి. ఆమెని చూస్తూనే కోపంతో విరుచుకు పడిపోయారు. ఏమమ్మా, నీకు బుద్ధనేది ఉందా? నా కోడలు చదువుకుంది, వీణ వాయిస్తుంది, అందమైంది అంటూ 10 మందికి ఘనంగా చెప్పుకున్న మా పరువు గంగలో తోసి ఏదో నాటకాలాడి నీ అక్కనికి కానీ కట్నం లేకుండా వాడి మెడల వంచి కడతారా? నువ్వు కనుక నీ అందాలు, వినయ విధేతలు, విద్యా వివేకాలు గమనించి కట్నం లేకపోయినా పర్వాలేదు లెమ్మని మేం సంబరపడితే ఇంత సంపాదిస్తున్న మా అబ్బాయికి ఏ అచ్చట్లు ముచ్చట్లు లేకుండా ఓ అనాకరిని తెచ్చి కడతారా? వాడిని ఇబ్బందుల్లో పెట్టి. ఏం మర్యాదస్తుల లక్షణమేనా ఇది? మా పరువు ప్రతిష్టల్ని నిలువున కూల్చి పారేస్తారా? రేపు మమ్మల్ని అడగరా అంతా? నీ కోళ్ళేదో గొప్పదని డబ్బా కొట్టావు. ఈనాడే వికార పిల్లని చూపిస్తున్నావు. ఓ 1,00,000 ఇచ్చారా కట్నం? ఆ సంబంధం వదిలి ఇది చేసుకున్నారని హేళన చేస్తే మేమలా తలెత్తుకొని తిరగలం? దులిపి పారేశారు వసుధని. వసుధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అత్తయ్యగారు, నన్ను క్షమించండి అంది ఏడుస్తూ. ఈ బుడిబుడి దీర్ఘాలకేం ఎన్నైనా తీయచ్చు. మమ్మల్ని ఎంత అవమానం పాలు చేసినందుకు ఎంతకెంత అనుభవించో చేస్తావు. శాపనార్థాలు పెడుతున్న తల్లిని తండ్రిని చూసి భరించలేక బయటకొచ్చాడు శ్రీనాథ్. ఎందుకమ్మా అయిపోయిన దానికి అన్నాడు మెల్లగా. వసుధ ఏడుపు చూసి కదిలిపోయాడు. రెండో షాక్ వసుధ, స్వీకరించు అనుకున్నాడు బాధగా. నేను చేసింది అనాలోచితమే కావచ్చు. నన్ను అర్థం చేసుకోండి అత్తయ్య అంది బౌరుమని ఏడుస్తూ. చాలే తల్లి, ఇంకా నీ ఇంటికి నువ్వు వెళ్ళు. మా దారిని మేం పోతాం అన్నా వినలేదు వసుధ.
లోపలికొచ్చి గబగబా టిఫిను కాఫీలు తయారు చేసింది. అందరికీ తనే అందించింది. వంట కూడా చేసింది. 10 అయ్యేసరికి వంట పూర్తి చేసి అందరికీ డైనింగ్ టేబుల్ మీద వడ్డిస్తుంటే ఎవరికి వారే మనసులో వేదన పడ్డారు. ఎంతో రుచిగా ఉన్న ఆ వంటని తృప్తిగా తిన్నాడు శ్రీనాథ్. అతను ఉద్యోగంలో చేరాక అంత చక్కని భోజనం చేసి ఎరుగడు. పైగా వసుధ కొసరి కొసరి తినిపించింది. కొడుక్కి ఎంతో ఆపేక్షగా పెడుతున్న వసుధను చూసి బాధగా నిట్టూర్చారు లక్ష్మీపతి, సుభద్రమ్మలు. శ్రీనాథ్ సరే సరే, వసుధ ఇంత చక్కగా వండి వారిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ పూట పనంతా తనే చేసింది వసుధ. అంత పని చేసుకుని శ్రీనాథ్ వచ్చేసరికి చక్కగా ముత్యంలా తయారై ఎదురొచ్చింది. కాఫీ, టిఫిన్ అతని గదిలోకే తీసుకువెళ్ళిచ్చింది. శ్రీనాథ్ చిరునవ్వు నవ్వుతూ అందుకున్నాడు. వసుధను చూస్తే మరింత ముచ్చట కలిగింది. నీకు వంట బాగా వచ్చుననుకుంటాను తింటూ అన్నాడు శ్రీనాథ్. ఏమో, తిన్నవారు మీరే చెప్పాలి కొంటిగా అంది వసుధ. అయితే నువ్వు తినలేదా? తినమని మీరు చెప్పలేదుగా. పైగా నా వంట నాకు బాగుంటే మీకు కూడా బాగుండాలని ఎక్కడా లేదు. ఎక్కడ మాటే మనకెందుకు, మన మాటే మనం చెప్పుకుందాం. నీకు నాకు అభిరుచులు ఎప్పుడూ ఒకలానే ఉంటాయి అంటూ మందహాసం చేశాడు శ్రీనాథ్. రాత్రి భోజనాలయ్యాక ఇల్లంతా శుభ్రం చేసి నేను వెళ్ళొస్తానండి అత్తయ్యగారు అంది వసుధ చేతులు తుడుచుకుంటూ. వసుధ తమ కోడలు కాదన్న విషయం లక్ష్మీపతి, సుభద్రమ్మలు, తన భార్య కాదన్న విషయం శ్రీనాథ్ అంతా తాత్కాలికంగా మరిచిపోయారు. ఆమె వెళ్ళిపోతాను అనేసరికి ఒక్కసారి అంతా బాహ్య ప్రపంచంలో కడుగు పెట్టారు. వెళ్ళు, వెళ్ళి మీ అక్కను తీసుకురా చూస్తాం ముభావంగా అన్నారు. శ్రీనాథ్ దగ్గరికొచ్చి వెళుతున్నాను అంది మెల్లగా. అంతవరకు ఆనందడోలికల్లో తేలియాడుతున్న అతని అంతరంగం గబాలన నేలపడినట్లయింది. అని ఊరుకున్నాడు ముక్తసరిగా. ఇప్పుడే తీసుకురమ్మంటారా అక్కని? మెల్లగా అడిగింది వసుధ. రాత్రికి మళ్ళీ కొడుకు ఏకాంతంగా ఉంటాడని భావించి రమ్మను అంది సుభద్రమ్మ. మరో గంటలో బిందుని తీసుకొచ్చింది. ఆమెను చూస్తూనే ముఖం మాడుచుకున్నారు. ఛీ, తన కొడుకు పక్కన దిష్టిబొమ్మలా ఉంది అనుకున్నారు తూష్ణీభావంగా. వారికి ఆ కోళ్లు బొత్తిగా నచ్చలేదని వారి ముఖమే చెబుతోంది. వసుధ వెళ్ళిపోతుంటే సుభద్రమ్మ కల్పించుకుని, రాత్రిపూట ఒంటరిగా పిల్లొక్కతే వెళుతోంది, కాస్త ఇంటిదాకా దింపిరా అంది సుభద్రమ్మ శ్రీనాథ్తో. అతనే బయలుదేరాలనుకున్నాడు ఆమె ఒంటరిగా వెళుతోందని. దానికి రోడ్డెట్టుకు తిరగడం అలవాటేలేండి, దానికి భయం లేదు, ఒక్కతే వెళ్ళగలదు బిందు అందుకుంటూ అంది. ఆ మాటకి వసుధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ నీళ్లు నిండిన కళ్ళతోనే చూసింది అందరి వంక. ఆ కన్నీటి పొరని గుర్తించిన ముగ్గురి హృదయాలు ద్రవించిపోయాయి. నేను వెళ్ళిపోగలనులేండి అంటూ గబగబా బయటకు వెళ్ళిపోయింది వసుధ. వసుధకి పగటిపూట తిరిగి అలవాటు ఉంటే ఉండొచ్చు గాని రాత్రులు తిరిగి అలవాట్లేదు అంటూ చెప్పులు తొడుక్కుని బయటకొచ్చాడు. వసుధ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ నడవడం గుర్తించి వసు ఆగు అంటూ పిలిచాడు శ్రీనాథ్. ఆగిపోయింది వసుధ. వసు, ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నావు చూడు అన్నాడు బాధగా ఆమెతో నడుస్తూ. అవును, నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు, కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు. నాకు ఈ జీవితం అంటే రాను రాను విరక్తి కలుగుతోంది. ఎందులోనైనా పడిచేస్తే బాగుండనిపిస్తోంది ఏడుపు ఆపుకుంటూ అంది వసుధ. ఆ మాటకి త్రుళ్ళిపడి ఛీ, ఏం మాటలవు వసు, నాకోసమేనా ఇలాంటి మాటలు మాట్లాడకు నా దగ్గర అన్నాడు బాధగా శ్రీనాథ్. వసుధ మాట్లాడలేదు. నిర్మానుష్యమైన ఆ వీధుల్లో వసుధ భుజం మీద చేయి వేసి దగ్గరగా నడిపించుకుని రిక్షా దొరకగానే రిక్షాలో తీసుకువెళ్లి దింపాడు ఇంటి దగ్గర. వెళుతూ వసుధ చెయ్యందుకుని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు ఇంటికి. వసుధలా పనందుకుని చేయదు బిందు. ప్రత్యేకంగా ఇది చెయ్యి అంటేనే చేస్తుంది ఇంటి దగ్గర. అదే అలవాటు అత్తగారింట్లోనూ కొనసాగించింది. ఆ మర్నాడు వంటంతా సుభద్రమ చేసింది. శ్రీనాథ్ రాత్రి 10ంటికొచ్చాడు. ఆ సరికి బిందు నిద్ర కూడా పోతోంది. తెల్లవారుజామున ఇంటికి వెళ్ళిపోతూ లక్ష్మీపతి, సుభద్రమ్మలు ఎంత తెలివి తక్కువ పనిచేశావు శ్రీనాథ్. ఆ పిల్ల వసుదేదో తెలివి తక్కువగా అందే అనుకో. ఇంత చదువుకున్నవాడివి, నీ తెలివి నీ ఆలోచన ఏమయ్యాయి? మీ అక్కని చేసుకోనని స్పష్టంగా చెప్పి ఆ 3 ముళ్ళు వేసి వసుదనే ఇంటి కోడలు చేస్తే ఎంత శుభంగా జరిగేది. ఈవిడి గారికి అత్తామామ ప్రతిబంధకాలుగా కనిపిస్తున్నట్లున్నారు. చిటపట్లాడుతోంది. ఇంక మేము అక్కడే ఆ ఊళ్ళోనే, నువ్విక్కడ ఉద్యోగం చేస్తూ విడిగా ఉండాల్సిందే. మనం కలిసి ఉండడానికి వీల్లేదు. వసుదైతే మేము ఆ పొలాలు అమ్మి పారేసి స్థిమితంగా చివరి రోజులు నీ దగ్గర గడిపేవాళ్లం. బాధగా అంటున్న తల్లిదండ్రులను చూసి దోషిలా తల వంచుకున్నాడు శ్రీనాథ్. తప్పు తనదేనని మరోసారి లెంపలేసుకున్నాడు మనసులో. తల్లి తండ్రి బయలుదేరే వాళ్ళకి వసుధ రిక్షాలో వచ్చింది. ఆమెను చూసి సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. తెల్లవారుతుండగా ప్రత్యూష పవనాల్లో వచ్చిన ఆమెను చూసేసరికి వారందరి హృదయాలు ఆనంద ప్లావితాలయ్యాయి. అప్పుడే వెళ్ళిపోతున్నారు అత్తయ్యగారు అంది ఆశ్చర్యంగా. అవునమ్మా, పొద్దునే ఇలా వచ్చావు అంది ఆప్యాయంగా. తెల్లవారుజామున నా స్నేహితురాలి పెళ్లి ఇక్కడికి దగ్గరలోనే, అక్కడికొచ్చాను. పెళ్ళైపోయింది, అప్పగింతలయ్యాయి. మిమ్మల్ని చూసి వెళ్ళిపోదామని వచ్చాను అంది నవ్వుతూ.
స్నిగ్ధ దరహాస చంద్రికలతో విరిసి విరియని గులాబీ బాల వంటి వసుధను చూస్తుంటే ఆమె అమాయకతకు, ముగ్ధత్వానికి, ఆపేక్షకు పులకించిపోయారు మనసులో. మాది తల్లి దురదృష్టం నీ వంటి కోడల్ని పొందనందుకు అని నిట్టూర్చారు. బాగా తెల్లవారక కాఫీ తాగ వెళ్ళొచ్చు. ఇంత చీకట్లో దేనికత్తయ్యా అంటూ చనువుగా తనే పెట్టి లోపల పెట్టింది. పాలొచ్చాయా, కాఫీలు కల్పనా అంటూ చొరవగా వంటింట్లోకి వెళ్ళింది. ఆ అమ్మాయి కాఫీలు తాగి వెళ్ళమంది కదే పద అంటున్న తండ్రిని చూసి అంత బాధలోనూ నవ్వుకున్నాడు శ్రీనాథ్. శ్రీనాథ్ వంటగదిలోకొచ్చి ఏం వసు టిఫిన్ కూడా చేస్తున్నావా అని అడిగాడు ఆప్యాయంగా. ఆ చేస్తాను, అక్క లేవలేదా? అప్పుడేనా, ఏడవ్వద్దు అంటూ నవ్వాడు శ్రీనాథ్. మీ అమ్మగారికి బట్టలు పెట్టారా మెల్లగా అడిగింది. లేదు, అయినా ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా. బాగుంది, మీరు పెళ్లి చేసుకుని వాళ్ళని పిలవనే లేదు, కనీసం వచ్చినప్పుడన్నా బట్టలు పెట్టద్దా? ఏమో మరి, నాకు అలాంటివి తెలియవు, అందుకే తీసుకురాలేదు. పోనీ మధ్యాహ్నం దాకా ఉండమని భోంచేశాక బట్టలు పెట్టి పంపితే బాగుంటుంది. శ్రీనాథ్ ఆమెనే చూస్తుండిపోయాడు లిప్తకాలం. వసుధ టిఫిను కాఫీలు చేశాక అత్తమామలు తింటుండగా లేచింది బిందు. నువ్వెందుకొచ్చావు? ముఖం చిట్లించుకుంటూ అడిగింది వసుధని. తనొచ్చిన కారణం చెప్పి మొహం కడుక్కురాక టిఫిన్ చేశాను అంది. చేసిపెట్టావుగా, ఇంకింటికి వెళ్ళు. ఆ మాట వింటూనే వసుధ యువతలకొచ్చి నేను వెళుతున్నాను అత్తయ్య గారు అంటూ వంగి పాదాలకి నమస్కరించింది. ఆమెని అక్కును చేర్చుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంది సుభద్రమ్మ. వసుధ లక్ష్మీపతికి పాదవందనం చేసింది. ఆయన ఏమని ఆశీర్వదించాడో తెలీదు. పైకండువాతో కళ్ళొత్తుకున్నాడు. శ్రీనాథ్ అలాగే నిలబడి బొమ్మలా చూస్తున్నాడు. వసుధంటే తన తల్లిదండ్రులకి పంచప్రాణాలని స్పష్టంగా గ్రహించాడు. వసుధ శ్రీనాథ్ దగ్గరకొచ్చి నేను చెప్పిన మాట గుర్తుంచుకుని మంచి బట్టలు తీసుకోండి అంటూ వెళ్ళిపోయింది సమాధానానికి ఎదురు చూడకుండానే. పాపం కాఫీ అన్న తాగలేదు మనింట్లో అంది బాధగా సుభద్రమ్మ. ఆ మాటకి చాలా బాధపడ్డాడు. పాపం ఆప్యాయంగా ఇంటికొస్తే వసుధకి కనీసం కాఫీ అన్నా ఇవ్వకుండా పంపావా తీక్షణంగా అడిగాడు శ్రీనాథ్ బిందుని. ఇంటికి వెళ్ళి తాగుతుందిలేండి, అయినా నేను తాగే ఉంటుందనుకున్నాను అంది బిందు నిర్లక్ష్యంగా. వసుధ చెప్పినవన్నీ తల్లిదండ్రికి చెప్పి భోంచేసి వెళ్లమని బ్రతిమాలి మధ్యాహ్నం బట్టలు కొని తల్లి తండ్రికి ఇచ్చి తనే స్వయంగా జీపులో తీసుకెళ్లి బస్ ఎక్కించి పంపాడు శ్రీనాథ్. వసుధ మంచితనానికి చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయారు. తల్లిదండ్రుల బాధ ఎందుకో గమనించి 1-2 రోజుల ఆమె సాన్నిధ్యానికే మీరంత వేదం చెందుతున్నారు. వసుధను నా దేవేరిగా ఊహించుకుని నేను గడిపిన ఆనందం, చివరికి పొందిన ఆవేదన మీకెలా తెలుస్తుంది అనుకుంటూ బాధగా జుట్టు పీక్కున్నాడు శ్రీనాథ్.